హలో ఎవ్రీవన్, నేను రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేవ్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సింపుల్గా తొందరగా చేసుకునే టేస్టీ మజ్జిగ చారు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ సమ్మర్లో బాగా చలువ చేస్తుంది, అన్నంతో తినడానికి సూపర్గా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా జస్ట్ 10 మినిట్స్లో ఈ మజ్జిగ చారు చేసేసుకోవచ్చు. రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మా కొత్త రెసిపీస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే అందుతాయి. మరి ఇంకా మజ్జిగ చారు ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దామండి. ఒక గిన్నెలో 1 కప్పు పెరుగు వేసి ఉండలు లేకుండా చిలికి పెట్టుకోవాలి. ఈ మజ్జిగకి మాత్రం కావాల్సిన ఉప్పు ఇప్పుడే వేసేసుకుందాము. ఉండలు లేకుండా బాగా చిలికి పెట్టుకోవాలి. మీకు మజ్జిగ చారు ఎంత తిక్కుగా కావాలో దానికి తగ్గట్టుగా నీళ్లు పోసుకొని కలుపుకోండి. నేను ఈ కన్సిస్టెన్సీలో కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 2 స్పూన్ల నూనె వేడి చేసుకొని 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఎండుమిరపకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పప్పులు దోరగా వేగాక ఒక 3-4 పచ్చిమిరపకాయల తరుగు, కచ్చాపచ్చాగా దంచిన ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ అల్లం తరుగు వేసి కలుపుకోవాలి. మిరపకాయలు ఫ్రై అవ్వగానే కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇంకా సన్నగా పొడవుగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలకి మాత్రం సరిపడా ఉప్పు వేసుకుందాము. ఇందాక మజ్జిగకి కావాల్సిన అందులో వేసేసుకున్నాం కదా, సో ఈ ఉల్లిపాయలకి మాత్రం కావాల్సినంత ఉప్పు, కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయల్ని వేగనివ్వాలి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ చారు. జస్ట్ ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఉల్లిపాయలు వేగాయండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఒక్క 5 మినిట్స్ తర్వాత మజ్జిగలో కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు మజ్జిగలో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఆఖరిలో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా జల్లుకొని మొత్తానంతా బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే మజ్జిగ చారు రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.